కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చెన్నూరు మండలంలో ఆటో డ్రైవర్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆదివాసీ మహిళను గాంధీ ఆసుపత్రిలో మంత్రి సీతక్క పరామర్శించారు. ఆదివాసీ మహిళకు జరుగుతున్న శస్త్రచికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్టీ సంక్షేమ శాఖ తరపున ₹1,00,000 పరిహారాన్ని కుటుంబ సభ్యులకు సీతక్క అందజేశారు. నిన్న వచ్చినాము. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ హాస్పిటల్లో ఉన్నారు. మరి ఏదో కొంత వాళ్ళకి మంచికి చెడుకు ఖర్చులకైతే అవసరం ఉంటుందా లేదా? అది ఇస్తే డైవర్ట్ ఎట్లయితుంది? ఓకే డైవర్ట్ అంటారు. మరి డైవర్ట్ చేస్తే జైలుకి ఎట్లా పంపిస్తాం? మన దాయలే కదా నిందితుడిని వెంటనే జైల్లో పెట్టారు కదా. ఫర్దర్ గా ఎంక్వైరీ చేసిన తర్వాత కఠిన శిక్ష అనేది ఉంటుంది కదా టైం. మరి దానికి ఆగకుండా ఎవరు డైవర్ట్ చేస్తారు? ఎవరు డైవర్ట్ చేస్తారో వాళ్ళని అడగాలి. బాధితురాలు ఆమె సర్జరీ జరుగుతుంది, ఏది ఫేస్ ఏదైతే ఉందో సర్జరీ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మేము కూడా పరామర్శించలేకపోతున్నాం. నేను వచ్చినా పరామర్శించినాం, ఏం జరిగిందో మొత్తం కొంత ఆమె చెప్తుంటే మాకు కూడా ఆ లాంగ్వేజ్ అర్థం కాకుండా వాళ్ళ కొడుకు ద్వారానే మేము తెలుగులో మళ్ళీ ట్రాన్స్లేషన్ చేసుకొని విన్నాం. కానీ ఇక్కడ డైవర్ట్ చేయాల్సిన అవసరం ఎవరికి లేదు. ఖచ్చితంగా దోషులు ఎంతటి వారైనా శిక్షించడం మా బాధ్యత. ఆ బిడ్డలుగా కూడా మాకు కూడా ఇంకా ఎక్కువ బాధ్యత. ఆడబిడ్డగా, ఆదివాసీ బిడ్డగా కూడా ఆ ఆడబిడ్డకు జరిగిన అన్యాయం పట్ల మేము వెంటనే రెస్పాండ్ అయినాము. డైవర్ట్ చేసి కమ్యూనల్ గా మార్చాలనే కుట్రలు వేరే చేస్తున్నారు. అది ఎవరు చేస్తున్నారు, దాన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు అనేది సమాజం ఆలోచిస్తుంది.